వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే దశమః సర్గః. వాక్యమేతత్తు వైదేహ్యా వ్యాహృతం భక్తృభక్తయా శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాథ మైథిలీం. సీతాదేవి మాట్లాడినటువంటి మాటలకు రామచంద్రమూర్తి సమాధానం చెబుతూ ఉన్నాడు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం నుండి దండకారణ్యంలోకి వెళుతూ రాక్షసులను వధించడానికి సంకల్పించుకుని మరి ఆ ధనుస్సుని ధరించి బయలుదేరినటువంటి రామచంద్రుని చూచి సీతాదేవి వనవాస దీక్షలో తాపస వృత్తిలో ఉండవలసినటువంటి ఈ సందర్భంలో ధనుస్సుని ధరించి మరి నిష్కారణంగా రాక్షసులతోటి వైరం పెట్టుకుని వారిని వధించడం అనేది సముచితం కాదు స్వామి. ఈ విషయములన్నీ కూడా మీకు తెలిసినవే, కానీ స్నేహాచ్చ బహుమానాచ్చ స్మారయే త్వాం నశిక్షయే అని చెప్పినట్లుగా మీ మీద ఉన్నటువంటి స్నేహముతోటి ప్రేమతోటి మీకు నా మీద ఉన్నటువంటి అభిమానము ఆదరణ వలన నేను ఈ విధంగా మీకు చెప్పగలుగుతున్నాను. అంతేకాని మీకు తెలియనటువంటి విషయములేమీ కాదు. మరి క్షత్రియ వంశంలో జన్మించినటువంటి మీరు ధనుస్సును ధరించడం తప్పు కాదని అనవచ్చునేమో. అరణ్యంలో ప్రవేశించినటువంటి వారికి ధనుస్సును ధరించడం అనేది ఆర్తులను సంరక్షించడం కోసం మాత్రమే తప్ప అకారణంగా ఇతరులను వధించడానికి కానే కాదు అని అంటూ మరి తాపస వృత్తిని ఆశ్రయించినట్లయితే మీ పెద్దలు కూడా ఆనందిస్తారు, మీ తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు అని చెబుతూ ఈ యుద్ధములు ఇవి రాక్షసులతో విరోధము వద్దు అన్నట్లుగా సీతాదేవి చెబుతూ ఉన్నది. అంటే అక్కడ దానికి కారణము రాముడితో విరోధము కలగాలి అని అంటే రాముడు ఏదైనా తప్పు చేయటం అనేది తరగని పని. పోనీ రాముడినేమైనా పరాక్రమంతో భయపెడదాము అంటే ఎవరు కూడా రాముడిని భయపెట్టగలిగినటువంటి వారెవరు లేరు. మరి ఎలాగ రాముడితో విరోధం అనేది కలుగుతుంది అని అంటే మరి సీతాదేవికి అపాయం తలపెట్టడం ద్వారా. ఎందుకు అంటే ఈ విషయము అనుభవంలోకి కూడా వచ్చేసింది సీతాదేవికి. విరాధుడు రామలక్ష్మణుల మీదకి వస్తూ ఏం చేశాడు, సీతాదేవిని పట్టుకుపోయాడు. ముందు సీతాదేవిని పట్టుకుని ఈమెను వదిలేయండి అని చెప్పి ఆమెకు అపాయం చెయ్యాలి అని చెప్పి అనుకున్నాడు. కావున రామలక్ష్మణుల్ని ఏమీ చెయ్యలేనటువంటి రాక్షసులు మొదట అబలగా ఉన్నటువంటి తననే వారు హింసిస్తారు అని. అదేమిటి, తనను హింసిస్తారు అనే స్వార్థంతో సీతాదేవి విధంగా రాముణ్ణి ఆపుతున్నదా అంటే కాదు కాదు. సీతాదేవికి ఏమాత్రం అపాయం జరిగినా రామచంద్రమూర్తి భరించలేడు, సహించలేడు, ఉండలేడు. అందుకనే తనకు అపకారం జరిగితే రాముడు తట్టుకోలేడు. కావున అటువంటి స్థితిని, ఆ బాధను రాముడికి కలుగజేయకూడదు. అలా కలుగజేయకూడదు అంటే రాముడు రాక్షసులతోటి విరోధాన్ని పెట్టుకోకూడదు. అలా విరోధం వల్ల తనకోపాయము, తద్వారా రాముడికి బాధ అనేవి కలుగుతాయి. కనుక రాముడిని ఈ విధంగా ధనుర్బాణములు ఇవన్నీ పక్కన పెట్టేసి తాపస వృత్తితోటి మాత్రమే ఈ వనవాసాన్ని ఆచరిద్దాము అని చెప్పి సీతాదేవి చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి ఆమెకు సమాధానం చెబుతూ ఉన్నాడు. వ్యాహృతం భర్తృభక్తయా అని అన్నారు. భర్త యందు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటిదై, పైగా ఏ భార్య అయితే భర్త యొక్క మేలు కోరుకుంటుందో ఆమె సమయానికి కరణేషు మంత్రి అని అన్నట్లుగా ఆయా సందర్భములలో, ఆయా కార్యములలో తనకు తోచినటువంటి, తాను చేయగలిగినటువంటి సహాయం, తాను చెప్పగలిగినటువంటి మాట చెప్పి తీరాలి అనేది శాస్త్రం. అందుకనే ఇక్కడ
సందర్భం వచ్చింది కావున సీతాదేవి భర్త యందు ఉన్నటువంటి భక్తితోటి, భర్త యందు ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతోటి సీతాదేవి విధంగా చెబితే రామచంద్రమూర్తి సమాధానం చెబుతున్నాడు. అంటే వైదేహ్య భర్తృభక్తయ, వైదేహ్య భర్తయందు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి సీతాదేవి చేత ఏవముక్త, ఈ విధంగా వ్యాహృతం చెప్పబడినటువంటి మాటలను విని ఇక ఆ మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి స్థిత ధర్మే స్థిత, ధర్మము యందు నిశ్చయ బుద్ధితోటి నిలకడగా ఉండేటటువంటి వాడైన రామచంద్రమూర్తి అన్నారు. అంటే ఇక్కడ ధర్మము యందు ఉన్నాడు అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళందరూ ధర్మము యందు ఉన్నవాళ్లే కదండి. చాలామంది పాటిస్తూ ఉంటే రాముడి యొక్క విశేషం ఏమిటి అంటే తనకు కష్టం వచ్చినా, తాను ఆపదలలో ఉన్నా, కష్టం రాబోతున్నది అని తెలిసినప్పటికీ కూడా ధర్మము యందే స్థిరంగా ఉండేవాడు. కావున ఇక్కడ ధర్మే స్థిత అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే రాక్షసులతో విరోధం పెట్టుకోవటం వల్ల తనకు అపాయం లేకపోయినా తన భార్యకు అపాయం కలుగుతుంది అనే ఆలోచన రాముడికి ఉన్నది. అయినప్పటికీ కూడా తన ప్రాణప్రదమైనటువంటి వారికి అపాయం కలుగుతున్నప్పటికీ తనను ఆశ్రయించినటువంటి వారికి ఇచ్చినటువంటి మాట, ఆ సత్య ప్రతిజ్ఞ అనేది నెరవేర్చి తీరాలి అని ఆ ధర్మము యందు తన క్షాత్రధర్మం ఏదైతే ఉన్నదో, క్షతాత్ కిలత్రాయత ఇత్యుదగ్ర క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని అన్నట్టుగా క్షత్రియుడంటే ఎవరు? ఆపదలో ఉన్నటువంటి వారి యొక్క కష్టములను తీర్చి వారిని రక్షించేవాడే క్షత్రియుడు. మరి తన వద్దకు వచ్చి మమ్మల్ని రక్షించు రామచంద్ర, నీవే రక్షకుడివి అని ప్రార్థించినటువంటి మునుల యొక్క మొరను ఆలకించి వారిని రక్షించినప్పుడే తన క్షాత్రధర్మం అనేది నిలబడుతుంది, సార్థకత చేకూరుతుంది. కావున తనకు తన వారికి అపాయము కలిగినప్పటికీ కూడా ధర్మాన్ని విడవకుండా ఉండేవాడు. కావున రాముడిని ధర్మే స్థిత, ధర్మము యందే స్థిరంగా పట్టుదలతో ఉన్నటువంటి రామచంద్రుడు రామ అధ మైథిలీం ప్రత్యువాచ, ఇంకా సీతాదేవితోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పరంపరగా ఒకదానితో ఒకటి కారణం కలిగి ఉన్నదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా దండకారణ్యంలో కరుడు అనే ఒకనొక రాక్షసుడు ఉన్నాడు. అతని యొక్క నాయకత్వంలో అతన్ని చూచుకుని మిగతా వారందరూ కూడా, రాక్షసులందరూ కూడా మమ్మల్ని హింసిస్తున్నారు అని చెబితే, ఇక్కడ వారు కోరినటువంటిది కరుణ్ణి వధించమని కోరడం మునులందరూ కూడా చేసినటువంటి పని. ఇది పరంపరగా ఏమైనది, ఆ కరుడు రావణాసుడికి చెందిన వాడవడంతో రావణాసుడితోటి వైరం అనేది ఏర్పడింది. తద్వారా సీతాపహరణం అనేది కలిగినదనమాట. అందుకనే చూడండి, మునులు కూడా సాక్షాత్తుగా ఈ సందర్భంలో రావణాసురుణ్ణి వధించు అని అడగకుండా కరుడు విషయంలో అడిగి పరంపరగా వారి యొక్క ఉద్దేశ్యము, లక్ష్యము రావణాసురుణ్ణి వధింపజేయటమే అన్నమాట. మరి ఇక్కడ రాముడు సీతాదేవితోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు. సీతాదేవి చెప్పినటువంటి మాటలన్నీ విని ఇలా అంటున్నాడు. హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః కులం వ్యపదిశంత్యాచ ధర్మజ్ఞే జనకాత్మజే. దేవి అంటే దివ్యతే, ప్రకాశించేటటువంటి స్వభావం కలిగినటువంటి దాన. ఆ ప్రకాశం కూడా ఎలా ఉంటుంది? భర్తను ప్రకాశింపజేసే విధంగా ఉంటుందిట. అలాగా తన ప్రకాశంతో భర్తను కూడా ప్రకాశింపజేసేంతటి ప్రకాశవంతురాలైనటువంటి దేదీప్యమానంగా వెలుగొందే ఓ సీత, ధర్మజ్ఞే, నీవు ధర్మం తెలిసినటువంటి దానివి. అంటే ఏమిటి? నీవు మాట్లాడినటువంటి దాంట్లో ధర్మం ఉన్నది. అయితే నేను చేసే దాంట్లో కూడా ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని కూడా నీవు గ్రహించగలవు, నీకు తెలుసు. జనకాత్మజే, నువ్వు సామాన్యుడి యొక్క కుమార్తెవే. జనక మహారాజు యొక్క ఆ పెంపకంలో పెరిగినటువంటి దానివి. కర్మనిష్ఠులైనటువంటి వారు జనక వంశంలో వారు, అంటే తమ కర్తవ్యమును ఏనాడు విడువనటువంటి వారు జనక మహారాజు యొక్క వంశం వారు. ఆ వంశంలో పెరిగినటువంటి నీకు ఆ ధర్మము తెలిసే ఉంటుంది. అందుకనే జనక చక్రవర్తి యొక్క కుమార్తెమైనటువంటి ఓ సీత, ప్రఖ్యాపయంత్యా హితం త్వయా సదృశం హితం వచః ఉక్తం. నాకు ఈ విధంగా చెబుతున్నటువంటి నీవు, నీకు తగినటువంటి, నీవు అంత ఉత్తమమైనటువంటి వంశంలో పెరిగినటువంటి దానివనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసే విధంగా అంత గొప్పగా నీవు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడినటువంటి మాట సత్యమైనటువంటిదే. అందులోనూ
అంత గొప్ప వంశంలో ఆవిర్భవించినటువంటి దానివి, మా ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చే విధంగా మా ఇక్ష్వాకు వంశానికి కోడలమైనటువంటి దానివి, నన్ను కూడా ప్రకాశింపజేసేటటువంటి నీవు మాట్లాడినటువంటి మాట అది ధర్మపరమైనటువంటిదే, అందులోనూ కూడా అన్నీ తెలిసినటువంటి దానివి నీవు అని అంటూ, హితం నాకు మేలు చేకూర్చేది, నాకు హితమును చేకూర్చేది, నువ్వు నా మేలు కోరేదానివి కాబట్టి నాకు ఈ సందర్భంలో నీవు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని నీవు చెప్పావు. కానీ కింతు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః క్షత్రియైర్ధార్యతే చాపః నార్తశబ్దో భవేదితి. నువ్వు చెప్పినటువంటి మాటలనే ఒక్కసారి ఆలోచించు సీత. ఏమన్నావు నువ్వు? మరి సీతాదేవి అనవచ్చు, నేను చెప్పింది మీరు హితం అంటున్నారు, నేను చక్కగా చెప్పాను అంటున్నారు, అటువంటిప్పుడు నేను చెప్పింది పాటించవచ్చు కదండి, పాటించి ఆ ధనుర్బాణాలు పక్కన పెట్టేయచ్చు కదా, తాపస వృత్తినే పాటించవచ్చు కదా. అంటే సీత నువ్వేం చెప్పావు ఒక్కసారి ఆలోచించు. ఏం చెప్పావు? దేవి ఆర్తశబ్ద నభవేత్ అంటే ఏమిటి? క్షత్రియుడు ధనుస్సును ధరించి ఉండగా అతని సమీపంలో ఆర్తశబ్దము, ఆర్తనాదము, బాధలు అనేవి ఎవరికి ఉండకూడదు అని అన్నావు. మరి ఇక్కడ నేను ధనుస్సును ధరించి ఉండగానే ఈ అడవిలో ఉన్నటువంటి అనేక మంది ఆర్తులై బాధలు పడుతూ ఉన్నారు. మరి అటువంటప్పుడు నీవు చెప్పిన విధంగా క్షత్రియుడు ధనుస్సును ధరించి ఉండగా ఎవరు కూడా బాధలు పడకూడదు, ఆర్తులైనటువంటి వారిని రక్షించడానికి ధనుర్బాణాలు ధరించాలి అని చెప్పి నీవు చెప్పిన మాటే కదా. మరి నేను ధనుర్బాణాలు ధరించినటువంటి వాడిని, ఆర్తులైనటువంటి మునులను రక్షించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది కదా. ఆ మాటే కదా నువ్వు కూడా చెప్పావు, ఆ పనే నేను కూడా చేస్తున్నాను అంటూ త్వయా ఏవా, నీ చేతనే ఈ మాట చెప్పబడింది. ఏమని చెప్పబడింది? అంతకుముందు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాడు రాముడు. క్షత్రియాణాంతు వీరాణం వనేషు నిరతాత్మనాం ధనుషా కార్యమేతావతు ఆర్తానాం అభిరక్షణం అని అంటూ, ధనుర్బాణములు ధరించినటువంటి క్షత్రియుల యొక్క కర్తవ్యం, పైగా వనంలో వారి యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఆర్తులను రక్షించడము, వారి యొక్క కష్టములను తొలగించడమే క్షత్రియుల యొక్క లక్షణము అని చెప్పి నీవు ఇంతకుముందే చెప్పావు కదా సీత. 9వ సర్గలో 26వ శ్లోకంలో మరి ఆ విషయం వచ్చింది కదా. కావున అహం కిం వక్ష్యామి, నువ్వింత స్పష్టంగా క్షత్రియులు ఆర్తులను రక్షించాలి అని చెప్పి ఇంత స్పష్టంగా నువ్వు చెప్పిన తర్వాత ఇక ఆ పని తప్పని నేను ఇంకేం చేస్తాను, అది చేయటం కోసమే ఈ ధనుర్బాణాలు నేను ధరించి ఉన్నాను అని చెప్పి అంటూ, మరి మునీశ్వరుడు ఆర్తులే కదా, అలా ఆర్తితోటి రక్షించమని నన్ను ప్రార్థించినప్పుడు వారిని సంరక్షించడం నా క్షత్రియ కర్తవ్యమే కదా. ఆ మాట నువ్వే ఒప్పుకున్నావు కదా, అదే పని నేను చేస్తున్నాను అని అంటూ, మాం సీతే స్వయమాగమ్య శరణ్యా శరణం గతాః తేచార్తా దండకారణ్యే మునయః సంసితవ్రతాః. సీత, మరి విరోధులను తొలగించాలి, ఆర్తులను కాపాడాలి అని మాట నేను చెప్పినటువంటిదే, సీతాదేవి అన్నటువంటి మాటే. కానీ ఇక్కడ మరి మునులను రక్షించాలి అని చెప్పి వారితో విరోధం పెట్టుకోవటం ఎందుకండి? వారితో మీకేం విరోధం లేదు కదా అని అంటే, మనలను ఆశ్రయించినటువంటి వారికి శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మనకు కూడా శత్రువులే అనే విషయాన్ని ప్రతిపాదిస్తూ, అంటే అపరాధము నాకు చెయ్యకపోయినా నన్ను ఆశ్రయించినటువంటి వారికి అపరాధం చేశారు అంటే ఆ అపరాధం నాకు జరిగినట్లే. కావున వారు నాతో విరోధం వారు పెట్టుకున్నట్లే, నేను నిష్కారణంగా వారితో విరోధం పెట్టుకోవటం కాదు. నన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అపకారం చేస్తూ వారిని హింసించేటటువంటి వారు నాకు శత్రువులే కదా, మరి అపరాధం మనకు కూడా చేసినట్లే కదా అని అంటూ, సీతే దండకారణ్యే సంశ్రితాః, ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి మునులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైనటువంటి తపస్సులు కలిగినటువంటి వారు, అంత తపస్సు ఉన్నప్పటికీ కూడా తమ తపస్సులను రాక్షసుల మీద ప్రయోగించకుండా, తమ తపశ్శక్తిని రాక్షసులను వధించడానికి వినియోగించకుండా
ఈ శక్తి లోక కళ్యాణం కోసం మాత్రమే ప్రయోగించాలి తప్ప రాక్షసుల యొక్క బారి నుండి తమను తాము కాపాడుకోవటం కోసం కాదు అని చెప్పి తమ దగ్గర శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణంతో ఉన్నటువంటి వారు ఆ మునులు. అందుకే అంటారు కదా, జ్ఞానే మౌనం క్షమా శక్తౌ అని. శక్తి ఉన్నప్పటికీ క్షమాగుణంతో ఓర్చుకుంటూ ఈ శక్తిని రాక్షసుల కోసం వినియోగించకూడదు, రాక్షసుల మీద ప్రయోగించకూడదు, వ్యర్థం చేసుకోకూడదు అని చెప్పి క్షమాగుణంతో అన్నింటినీ కూడా భరిస్తున్నటువంటి వారు శరణ్యాహ. తమను తాము రక్షించుకోగలరు, మరొకరిని కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినప్పటికీ కూడా ఈ పని తమది కాదు, తమను రక్షించడానికి భగవంతుడు ఉన్నాడు, అది తమ భగవంతుడి యొక్క కర్తవ్యము అని భావిస్తూ తమ తపస్సులను భగవంతుడికే సమర్పిస్తూ వాటిని రాక్షసులను శపించడానికి వినియోగించకుండా, వ్యర్థం చేయకుండా వాటిని తపస్సును కాపాడుకుంటూ రాక్షసుల యొక్క హింసలను తట్టుకుంటూ క్షమాగుణంతో ఉన్నటువంటి తే మునయః మునీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్తాహ, ఆర్తులై రాక్షసుల చేత పీడించబడినటువంటి వారై ఆగమ్య నా దగ్గరకు వచ్చి శరణంగతాహ, నన్ను శరణు వేడారు. నీవే మమ్మల్ని రక్షించాలి స్వామి అని చెప్పి నన్ను ఈ విధంగా శరణు వేడారు వారు. మరి అటువంటి మహర్షులు నా దగ్గరకు వచ్చారు అంటే వసంతో ధర్మ నిరత వనే మూల ఫలాశనా నలభంతే సుఖం భీత రాక్షసై క్రూర కర్మభి. మరి వారు నా దగ్గరికి వచ్చి ధర్మనిరతాహ, ధర్మము ఎందే మిక్కిలి ఆసక్తి కలిగిన వారు, ఎన్ని కష్టములు కలుగుతున్నప్పటికీ కూడా ధర్మాన్ని విడిచిపెట్టనటువంటి వారు, మూల ఫలాశనాహ, పోనీ ఈ తపస్సులు చేసి ఈ ధర్మాలన్నీ ఆచరించి వాళ్ళు ఏమైనా సుఖమును స్వర్గభోగాలు ఇవన్నీ కావాలి, మేడలు మిద్దులు సంపదలు కావాలని కోరుకుంటున్నారా? లేదు కదా. పైగా వారు ఏం భుజిస్తున్నారు? మూల ఫలాశనాహ, కందమూలములను ఫలములను తింటూ ఆశ్రమాలలో ఈ అడవిలోనే కాలం గడుపుతూ ఉన్నటువంటి వనే వసంత, అడవిలో నివాసం ఉంటున్నటువంటి ఆ మునులు మునీశ్వరులు క్రూర కర్మభి రాక్షసై పీడితా, దారుణమైనటువంటి క్రూరులైనటువంటి రాక్షసుల చేత చాలా దారుణంగా పీడించబడుతూ ఉన్నారు, భయపెట్టబడుతూ ఉన్నారు. అటువంటి వారు భయపడుతూ సుఖం నలభంతే, సుఖాన్ని పొందలేకపోతున్నారు. అదేమిటండి అడవిలో ఉంటూ సుఖం అంటారు ఏమిటి అంటే, వారు పొందేటటువంటి సుఖము ఏమిటి అంటే పరమాత్మను ధ్యానిస్తూ పరమాత్మను వారు దర్శిస్తూ అలాగే వారు ఆ సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళలా తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులో పరమాత్మ యందు మనస్సు లగ్నం చేసి మనస్సు నిలిపి పరమాత్మను తమ మనస్సులో నిలుపుకుని దర్శిస్తూ ఉంటే ఆ తపస్సులలో వారి కళ్ళ వెంట పరమాత్మను దర్శించినటువంటి ఆ ఆనంద బాష్పములు జాలువారుతూ ఉంటే పక్షులు ఇవన్నీ కూడా వారి ఒళ్ళో ఉండి ఆ ఆనందాశ్రువులను ఆస్వాదిస్తూ ఉంటాయట. ఆ విధంగా ధ్యానములో తపస్సులలో పరమాత్మను దర్శిస్తూ పరమాత్మ యందే మనస్సు లగ్నం చేసి ఆనందిస్తూ సుఖములను పొందేటటువంటి ఆ మునీశ్వరులు ఆ విధంగా ప్రశాంతంగా తపస్సులు చేసుకోలేక ఆ తపస్సులలో ధ్యానములలో పరమాత్మను దర్శించి ఆనందించలేక సుఖించలేక బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఏమిటి? నియమనిష్టలు తపస్సు భంగమవుతున్నదనేదే వారి యొక్క బాధ తప్ప తమకేదో సుఖములు రావటం లేదనే బాధ వారికి లేదు. ఎందుకంటే తమ కర్తవ్యమును తమ తపస్సులను తమ ధ్యానములను చేసుకోవటమే వారికి ఆనందము, వారికి సుఖము. అటువంటి సుఖాన్ని వారు పొందలేకపోతున్నారు. సుఖం నలభంతే అని అంటున్నారు. కావున మరి అటువంటి వారిని రక్షించవలసిన బాధ్యత రాజునైనటువంటి నా మీద ఉంది కదా, ఆ మాట నీవు చెప్పావు కదా అని అంటున్నాడు. పైగా ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, శరణ్యాః సంసితవ్రతాః ధర్మనిరతాః ఆర్తాః మూలఫలాశనాః రాక్షసైః భీతాః అని అంటూ వారికి ఉన్నటువంటి భావనలన్నింటినీ కూడా స్వామివారు తాను బాధపడుతూ అనుభవిస్తూ సీతాదేవితో చెబుతున్నాడు. అంటే ఆశ్రిత రక్షణ యందు రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి, ఆ పట్టుదల, అదేవిధంగా ఆశ్రిత పక్షపాతం అనేవి ఎంత గొప్పగా భగవంతుడికి ఉంటాయి. భక్తులకు కలిగినటువంటి బాధ తనకు కలిగినటువంటి బాధగా భావిస్తూ ఆ బాధను వారికి తొలగించడానికి, ఆ కష్టముల నుండి వారిని
తరింపజేయడానికి భగవంతుడు ఎంత తహతహలాడతాడు అనేది ఈ రామచంద్రుని యొక్క మాటల ద్వారా తెలుస్తూ ఉన్నది. మరిగ్గా కాలే కాలే చ నిరత నియమైర్వివిధైర్వనే భక్ష్యంతే రాక్షసైర్భీమై నరా మాంసోపజీవిభిః. వీళ్ళేమో తపస్సులు చేసుకుంటూ అలా స్నాన సంధ్యావందనాదులు నియమనిష్టలు వ్రతములు తపస్సులు చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి ఎక్కడి నుంచి వచ్చి పడి ఆ రాక్షసులు వీరిని హింసిస్తూ ఉన్నారు. వనే ఈ వనంలో కాలే కాలే ఆయా కాలముల యందు తరచుగా మరలా మరలా ఆ రాక్షసులు వచ్చి వివిధై నియమై నిరతాః, వీరేమో అనేకమైనటువంటి నియమములతోటి తపస్సులతోటి నియమనిష్టలతోటి ఉంటూ మరి పరధ్యానం అనేది లేకుండా భగవంతుని యందే ధ్యానం చెబుతూ వారి యొక్క శరీరములను కూడా పట్టించుకోకుండా ఇలా తపస్సులు చేస్తూ ఉంటే ఆసక్తితో వాళ్ళు ఉండి శ్రద్ధ కలిగిన వారై ఉంటే నరాహ మాంసోపజి భీమై రాక్షసై భక్ష్యంతే. మరి ఈ మహర్షులు అంతేకాదు ఈ మహర్షులకు సహాయం చేసేటటువంటి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారందరూ జనులు కూడా నరమాంస భక్షకులైనటువంటి రాక్షసుల చేత వీళ్ళందరూ పీడించబడుతున్నారు. వీళ్ళందరూ కూడా అలా పీక్కు తినబడుతూ ఉన్నారు. మరి ఇటువంటి వారిని మనము కాకపోతే నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు? ఆ మాట కదా నువ్వు కూడా చెప్పావు సీత అని అంటూ తే భక్ష్యమాణ మునయః దండకారణ్యవాసినః అస్మానభ్యవపద్యేతి మామోచుర్ద్విజసత్తమాః. ఆ విధంగా రాక్షసుల చేత పీడించబడుతున్నటువంటి మునులందరూ కూడా దండకారణ్యవాసినః, ఈ దండకారణ్యంలో నివాసం ఉంటున్నటువంటి ద్విజసత్తమాః, బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి ఈ విధంగా 2 జన్మలతోటి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నటువంటి వారైన ఆ మునీశ్వరులు భక్ష్యమాణాః, రాక్షసుల చేత ఇలా పీక్కు తినబడుతూ వారి చేత వధించబడుతూ ఉన్నటువంటి వారే, భక్షింపబడుతూ ఉన్నవారై అస్మాన్ అభ్యవపద్య, మనలను అంటే నా దగ్గరికి వచ్చి మనలను శరణు కోరి, ఎలాగా నీవు తప్ప మమ్మల్ని రక్షించేటటువంటి వారు ఇంకెవరూ లేరు, నీవే మాకు రక్షకుడివి అని మాం ఊచుహు, నా దగ్గరికి వచ్చి నన్ను శరణు వేడారు. మరి అటువంటి వారు మహాత్ములైనటువంటి వారు, తపస్సంపన్నులు, వృద్ధులైనటువంటి వారు, వారు నా దగ్గరికి వచ్చి ఈ విధంగా శరణు కోరితే నా పరిస్థితి ఏమిటో చూడు సీత. మయాతు వచనం శ్రుత్వా తేషామేవం ముఖాచ్యుతం కృత్వాచరణ శుశ్రూషాం వాక్యమేతదుదాహృతం. ఈ విధంగా తేషాం ముఖాచ్యుతం, వారి నోటి నుండి మమ్మల్ని రక్షించు మహాప్రభో, రక్షించవలసినటువంటి వాడివి నీవే అనే మాట ఏదైతే వచ్చిందో అది విని అంటే భయంతో వణికిపోతూ తమను రక్షించేటటువంటి వాడివి నీవే తప్ప వేరే వారు లేరు అని చెప్పి అనన్య శరణాగతితోటి నన్ను ప్రార్థించగా అది విని చరణ శుశ్రూషాం కృత్వా, అయ్యయ్యో ఎంత అపరాధం జరిగింది, మిమ్మల్ని నేను రక్షించవలసి ఉన్నది, నేనే మీ దగ్గరికి వచ్చి మీ యోగక్షేమమును విచారించి కాపాడవలసి ఉన్నది, అటువంటిది నేను అలా వచ్చి మీ దగ్గరికి చెయ్యకపోగా మీరే నా దగ్గరికి వచ్చి నన్ను శరణ కోరే విధంగా శరణ కోరే వరకు కూడా నేను ఉన్నాను అంటే ఇది నా అపరాధమే అని చెప్పి రామచంద్రమూర్తి భావిస్తూ, మరి సీతాదేవి చెప్పిన మాట అదే కదా, ధనస్సు ధరించినటువంటి క్షత్రియుడు ఉండగా ఆ ప్రాంతంలో ఎవరికీ కూడా కష్టమనేది ఉండకూడదు, ఆర్తులను సంరక్షించడమే అతని యొక్క కర్తవ్యము అని చెప్పి, మరి అటువంటి ఆర్తులను స్వయముగా తానే సంరక్షించవలసి ఉండగా ఆ ఆర్తులు తన దగ్గరికి వచ్చి ఈ విధంగా శరణు వేడారు అంటే అది తన అపరాధము, తన ఏమరపాటు అని చెప్పి రాముడు భావిస్తూ నొచ్చుకుని ఈ విధంగా అడిగే వరకు నేను మిమ్మల్ని రక్షించలేదా, ఎంత పొరపాటు అని అనుకుంటూ చరణ శుశ్రూషాం కృత్వా, వారందరికీ కూడా పాదాభివందనం చేసి వారి పాదములను సేవించినటువంటి వాడినై మయా ఏతద్వాక్యముదాహృతం. మరి అలా వచ్చినటువంటి మహర్షులకి పాదాభివందనం చేసి పూజ్యులైనటువంటి వారిని సేవించి, అయ్యయ్యో మీకు ఇంత కష్టం కలిగిందా, మీకు కష్టం కలిగినా నేను పట్టించుకోలేదా, నన్ను నా దగ్గరికి వచ్చి మీరు అడిగే వరకు కూడా నేను మిమ్మల్ని రక్షించలేకపోయానా అని నొచ్చుకొని బాధపడిన వారై వారితోటి చాలా వినయంగా
ఈ విధంగా అన్నారట. ఆ మాటే సీతాదేవితో అంటూ, ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా హిమమాతులా యదీదృశైరహం విప్రైః ఉపస్థేయైరుపస్థితః కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజ సన్నిధౌ. భవంతః, అయ్యా మహర్షులారా, మహాత్ములారా, భవంతః మీరు, మే ప్రసీదంతు నా మీద ప్రసన్నతను చూపించండి, నన్ను అనుగ్రహించండి. మీ విషయంలో నేను ఇప్పటి వరకు మీకు కష్టం కలిగి మీరు నా దగ్గరకు వచ్చి చెప్పే వరకు మిమ్మల్ని నేను పట్టించుకోలేదు అంటే నా అపరాధాన్ని మీరు మన్నించాలి. ఏషా మమ అతులా హ్రీహి, మీరు ఈ విధంగా నా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అని అంటే నాకు చాలా సిగ్గుగా ఉన్నది. పైగా మీరు నన్ను పొగుడుతూ ఉన్నారు, నీవే రక్షకుడివి, నీవే సమర్థుడివి అని చెప్పి మీరు నన్ను పొగుడుతూ ఉన్నారు. అసలు నన్ను పొగడవలసినటువంటి అవసరం కానీ, నన్ను ఆశ్రయించవలసినటువంటి అవసరం కానీ మీకు లేదు. కానీ మిమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం నాకు ఉన్నాయి. కానీ అది నేను మీరు అడగకుండా చేయలేకపోయాను. ఈ విషయంలో దయచేసి నన్ను మన్నించండి. పైగా మీరు అహం ఉపస్థేయైః ఈదృశైః విప్రైః ఉపస్థితః, మిమ్మల్ని నేను కీర్తించవలసి ఉన్నది. ఎవరినైతే కీర్తించాలో, ఎవరినైతే సేవించాలో అటువంటి ఉత్తములైనటువంటి వేద విధులైనటువంటి తపస్సంపన్నులైనటువంటి మునుల చేతనే నేను కీర్తించబడుతూ, నేను సేవించబడుతూ ఉన్నాను అని అంటే మరి ఇది అపచారమే అవుతుంది కదా. మిమ్మల్ని నేను సేవించాలి తప్ప నన్ను మీరు సేవించవలసినటువంటి అవసరం లేదు. కావున ఈ అవజ్ఞతను, ఈ అపచారాన్ని మీరు మన్నించాలి. అయినప్పటికీ ఇప్పటికైనా సరే మీరు వచ్చిన తర్వాత కూడా నేను మిమ్మల్ని రక్షించకపోతే నా క్షాత్రధర్మం ఇంకెందుకు? కావున ఆజ్ఞాపించండి, ఏం చెయ్యాలంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కిం కరోమి, నన్ను ఏం చేయమంటారు? సహజంగా కింకరలు అంటుంటారు కదా, కిం కరోమి అని చెప్పి, అయ్యా ఏం చేయమంటారు, ఏం చేయమంటారు అని చెప్పి అడిగేవారిని కింకరులు అని చెప్పి అంటూ ఉంటారు. అలాగా నేను మీకు సేవకుడును, ఏం చెయ్యాలో మీరు ఆజ్ఞాపించండి. మీ యొక్క మేలు కోసం, మిమ్మల్ని రక్షించడం కోసం నేను సిద్ధము అని చెప్పి రామచంద్రుడు అన్నట. ఇది ద్విజ సన్నిధౌ మయా వ్యాహృతం, నేను చెయ్యటానికి, మీకోసం ఏం చెయ్యటానికైనా సిద్ధము, ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి నేను ఆ మహర్షుల వద్ద మాట ఇచ్చాను. మహర్షుల వద్ద నేను ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాను. సీత, మరి నేను చేసింది తప్పు కాదు కదా, నువ్వేదైతే చెప్పావో నీ మాటలలో పనే కదా నేను కూడా చేసింది. కాకపోతే నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి నాకేమైనా అవుతుందేమో, ఆపద కలుగుతుందేమోనన్న బాధతోటి నీవు చెప్పదలుచుకున్న విషయాన్ని చెబుతూనే, శత్రుత్వం వద్దు అంటూ చెబుతూనే ఆర్తులను రక్షించాలనే విషయాన్ని కూడా నీవే చెప్పావు. అదే విషయాన్ని నేను పాటిస్తూ ఉన్నాను, అందుకనే మహర్షులకు మాట ఇచ్చాను అని రామచంద్రుడు చెప్పి, మరి మహర్షులు ఏం చెయ్యమని కోరుకున్నారు, వారి యొక్క కోరికను, వారి అభీష్టాన్ని రామచంద్రమూర్తి ఎలా నిర్వర్తించాడు, సీతాదేవి ఎలా అనుకూలంగా ఆమె అనుసరించింది, అంగీకరించింది అనే విశేషాలను తరువాతి ప్రవచనాలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. వాక్యమేతత్ వైదేహ్య వ్యాహృతం భర్తృభక్తయా శ్రుత్వా ధర్మే స్థితో రామః ప్రత్యువాచాథ మైథిలీం హితముక్తం త్వయా దేవి స్నిగ్ధయా సదృశం వచః కులం వ్యపదిశంత్యా చ ధర్మజ్ఞే జనకాత్మజే కింతు వక్ష్యామ్యహం దేవి త్వయైవోక్తమిదం వచః క్షత్రియైర్ధార్యతే చాపః నార్తశబ్దో భవేదితి మాం సీతే స్వయమాగమ్య శరణ్యాః శరణం గతాః తే చార్తా దండకారణ్యే మునయః సంసితవ్రతాః వసంతో ధర్మనిరతా వనే మూలఫలాశనాః నలభంతే సుఖం భీతాః రాక్షసైః క్రూరకర్మభిః కాలే కాలే చ నిరతాః నియమైర్వివిధైర్వనే భక్ష్యంతే
రాక్షసైర్భీమైః నరమాంసోపజీవిభిః తే భక్ష్యమాణా మునయః దండకారణ్యవాసినః అస్మానభ్యవపద్యేతి మామూచుర్ద్విజసత్తమాః మయా తు వచనం శ్రుత్వా తేషామేవం ముఖాచ్యుతం కృత్వాచరణ శుశ్రూషాం వాక్యమేతదుదాహృతం ప్రసీదంతు భవంతో మే హ్రీరేషా హి మమాతులా యదీదృశైరహం విప్రైః ఉపస్థేయైరుపస్థితః కిం కరోమీతి చ మయా వ్యాహృతం ద్విజసన్నిధౌ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే దశమ సర్గే నవశ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.